సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు తెలుగు యొక్క జర్నలిస్ట్ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడైనటువంటి మేడవరపు రంగనాయకుల యొక్క సహాయ సహకారాలతో వారి యొక్క ఆదేశాల మేరకు చిలకలూరుపేట నియోజకవర్గ స్థాయిలో తెలుగు జర్నలిస్ట్ యొక్క సంక్షేమ సంఘం నూతన కమిటీ ఎన్నిక జరిగింది. అన్ని ఈనెలకి ధీటుగా గతంలో కూడా పనిచేయడం జరిగింది. అదే స్థాయిలో పనిచేస్తూ ఉన్నాం. మున్ముందు రోజుల్లో కూడా మరింత బలోపేతంగా ముందుకెళ్లే దిశగా ఈరోజు కమిటీ సమావేశం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎవరైతే ఈ తెలుగు జర్నలిస్ట్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉన్నటువంటి పాత్రికేయులు ఉన్నారో వారందరికీ ఒక రాష్ట్ర నాయకత్వం నుంచి సుమారుగా 5 లక్షల నుంచి 15 లక్షల రూపాయల దాకా ఇన్సూరెన్స్ అవకాశం కల్పించే దిశగా ఆలోచన చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వాలు ఏదైతే అక్రిడిటేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇంటి నిర్మాణం చేపడతామని చెప్పి చెప్తా ఉన్నారు. ఆ దిశగా ఈ తెలుగు యొక్క జర్నలిస్ట్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పాత్రికేయులకి వర్తించే విధంగా కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా 2 తెలుగు రాష్ట్రాలు కలిపి అది త్వరలోనే మేడవరపు రంగనాయకుల ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాలు అనేది పెట్టడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇక్కడ స్థానికంగా పల్నాడు జిల్లాలో కూడా నూతన కమిటీ ఏర్పాటు చేసి భారీ స్థాయిలో ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈరోజు సమావేశంలో కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి మున్ముందు అటు సామాజికంగా అదేవిధంగా ప్రతి ఒక్క పాత్రికేయులను బలోపేతం దిశగా తెలుగు యొక్క జర్నలిస్ట్ సంక్షేమ సంఘం ముందుకు వెళ్ళిందని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు నూతన కమిటీకి సుమారు ఒక 5గురిని ఎన్నుకోవడం జరిగింది. వారిలో మన మెట్రో ఉదయం నుంచి అధ్యక్షులుగా తొర్లపాటి వెంకట నగేష్, అలాగే కార్యదర్శిగా గొట్టిపాటి సీతారామయ్య, కోశాధికారిగా సిహెచ్ హరిప్రసాద్ని, ఉపాధ్యక్షులుగా భక్తుల విక్రమణి, సహాయ కార్యదర్శిగా బి రాంబాబుని ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి ఈ కమిటీ తెలుగు యొక్క జర్నలిస్ట్ యొక్క సంక్షేమకు సంబంధించినటువంటి కానివ్వండి క్రమశిక్షణ పద్ధతిలో ఒక మంచి ఆలోచనాత్మకంగా పనిచేస్తారని చెప్పి ఆశిస్తూ ఈరోజు ఒక 5గురితో కమిటీ వేయడం జరిగింది. ఈ యొక్క మా యొక్క ఆలోచన విధానము తెలుగు యొక్క జర్నలిస్ట్ యొక్క సంక్షేమ సంఘం విధి విధానాలు వచ్చినటువంటి జర్నలిస్టులు కూడా మా యూనియన్లోకి చేర్చుకునే విధంగా కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క తెలుగు జర్నలిస్ట్ సంక్షేమ సంఘానికి సంబంధించి ఈ కొత్త నాయకత్వం మరింత ముందుకి తీసుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నా తోటి పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజున చిలకలూరుపేట నియోజకవర్గంలో తెలుగు జర్నలిస్టు సంక్షేమ సంఘం సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సీను నాయక్ గారు తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘంలో రాష్ట్ర స్థాయిలో పనిచేసి ఉన్నారు. వారి ఆధ్వర్యంలో వ్యవస్థాపాధ్యక్షులు మేడవరపు రంగనాయకులు గారి సూచనల మేరకు ఈరోజు ఈ సమావేశంలో ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికలో తుర్లపాటి వెంకట నగేష్ నేను మెట్రో ఉదయం ఛానల్ రిపోర్టర్ని నన్ను అధ్యక్షులుగా నియమించడం జరిగింది. ఇక్కడ ఏదైతే యూనియన్ తరఫున కొన్ని సమస్యలు వారికి సంబంధించినటువంటి ఏదైతే గతంలో మేము అనుకుని ఉన్నాయో అవన్నీ కూడా మా యూనియన్ సభ్యులందరి సహకారంతో ప్రతి ఒక్కరి సహకారం తీసుకొని వాటి ఆచరించే విధంగా, అలాగే విలేకరులకు సంబంధించి ఏదైతే ఉన్నాయో ఆ సమస్యల్ని ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళి నా వంతు బాధ్యతగా నేను చేస్తానని అందరికీ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వ్యవస్థాపాధ్యక్షులు రంగా గారికి, అలాగనే మా యూనియన్ సభ్యులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నా కార్యదర్శిగా ఎన్నుకున్నారు. మా యూనియన్ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.